హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ చిక్కుడుకాయ టమాటా ఫ్రై. ముందుగా హాఫ్ కిలో చిక్కుడుకాయ ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి, కలుపుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. బాగా కలిపేసుకొని వేయించుకోవాలి. కాస్త మెంతాకు వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా కలిపేసుకోవాలి. చిక్కుడుకాయని వేసుకొని బాగా ఓసారి కలిపేసుకోవాలి, అంతా కలిసేలాగా. చాలామంది చిక్కుడుకాయ ఫ్రై అంటే తినరు, కర్రీలాగా చేస్తేనే తింటారు. ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి, బాగా కలిపేసుకొని తగినంత కారం వేసుకోవాలి, వేయించుకోవాలి. బాగా చిక్కుడుకాయ ఉడికేంత కొద్దిగా వాటర్ కూడా పోసుకోవాలి, స్కిప్ అయిపోయింది వీడియోలో. బాగా కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ ఫ్రై చేసిన తర్వాత సెమీ గ్రేవీగా ఉంటుంది, డ్రై అవ్వకుండా. ఓసారి ట్రై చేయండి. లిడ్ పెట్టుకొని ఉడికించాక టమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి, జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. టమాటో ముక్కలు అన్నీ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకోవాలి. మళ్ళీ కాస్త గింజలున్న చిక్కుడుకాయ వేసుకుంటేనే ఫ్రై బాగుంటుంది. ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకోవాలి. బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 15 మినిట్స్ లిడ్ పెట్టి ఉడికించుకోవాలి. కొత్తిమీర చల్లి దింపేసుకోవాలి. టేస్టీ అయిన చిక్కుడుకాయ టమాటా ఫ్రై రెడీ. చపాతీలోకి, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. బాయ్ బాయ్.